తమిళనాట మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. హీరో విజయ్ పొలిటికల్ పార్టీ ప్రకటించారు. పార్టీ పేరు తమిళిగ వెట్రి కళగంగా తెలుస్తోంది. తమిళనాట మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. హీరో విజయ్ పొలిటికల్ పార్టీ ప్రకటించారు. పార్టీ పేరు తమిళిగ వెట్రి కళగంగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లో విరామం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది సినిమాలకు సంబంధించి. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వమని ప్రకటించారు విజయ్. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు విజయ్. తమిళనాడులో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. తమిళగ వెట్రి కళగం పేరుతో హీరో విజయ్ పార్టీని ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ వచ్చి ఏదైతే తమిళనాడులో మరొక కొత్త రాజకీయ పార్టీ అనేది కూడా పురుడు పోసుకునింది. ఎప్పుడెప్పుడా అని గత 5-6 ఏళ్లుగా రజనీకాంత్ ఊరించారు. ఆ తర్వాత విజయ్ పేరు అనేది కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అయితే వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ రాజకీయాల్లోకి తాను వస్తున్నానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన అయితే హీరో విజయ్ విడుదల చేయడం కూడా జరిగింది. తమిళగ వెట్రి కళగం, ముఖ్యంగా చెప్పాలంటే తమిళగ అంటే తమిళనాడు, వెట్రి అంటే విజయం, కళగం అంటే పార్టీ, తమిళ విజయం పార్టీ అనే పేరుతో కూడా ఒక పార్టీ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి పార్టీ ఎలా ఉండబోతుంది, ఎజెండాకు సంబంధించి కావచ్చు, పార్టీ ఎలా రానున్న రోజుల్లో తమిళనాడులో వెళ్ళబోతుందనే దాని మీద కావచ్చు చాలా క్లారిటీగానే ఒక 2 పేజీల లేఖలో చెప్పుకోరావడం కూడా జరిగింది. ఏదైతే పార్టీ ప్రకటనతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను బరిలో ఉంటానో, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదు, ఏ పార్టీకి కూడా మద్దతు కూడా ఇవ్వబోదు అంటూ కూడా చాలా క్లారిటీగానే ఆ యొక్క ప్రకటన ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి. సినిమాలకు కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాల తర్వాత ఫుల్ స్టాప్ పెడతాను, పూర్తి స్థాయిలో రాజకీయాల మీదే దృష్టి పెడతానంటూ కూడా హీరో విజయ్ చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు ఇక ముఖ్యంగా కూడా తమిళ రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నటువంటి మతాల పరంగా కావచ్చు, కులాల పరంగా కావచ్చు విడదీస్తున్నారు, అవినీతి అనేది ఎక్కువైపోయింది. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలన్నా తాను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో పాటు చేస్తున్నటువంటి స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రాజకీయ అధికారం అనేది ఖచ్చితంగా కావాలి. సో దాని కారణంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నాను, వచ్చాక మరింత మీకు చేరువయ్యేలాగా కూడా మీకు మరింత సేవ చేసేవాడికిలా కూడా నేను ఉంటానంటూ కూడా విజయ్ చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. అయితే తమిళనాడు రాజకీయాల్లో దాదాపు 60-70 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త సాంప్రదాయాన్ని విజయ్ తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ద్రావిడ రాజకీయాలతో తమిళ పార్టీలకు విడదీయలేనటువంటి బంధం అనేది ఒకటి ఉంటుంది. ఏదైతే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఎంఐడికే కావచ్చు, చాలా పార్టీలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ద్రావిడ ముద్రతోనే వచ్చినటువంటి పరిస్థితి. ద్రావిడ అనే పదం లేకుండా పార్టీ అనేది కూడా తమిళనాడులో లేనటువంటి పరిస్థితి. అయితే చాలా కొత్తగా సరికొత్త రాజకీయాలను ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే విజయ్ మాత్రం చాలా కొత్తగానే తమిళగ వెట్రి కళగం పేరుతో ఒక పార్టీ అనేది ప్రకటించారు. ఇక్కడెక్కడా కూడా ద్రావిడ అనే పదాన్ని కూడా ఎక్కడా తీసుకురాలేదు. సో మతాలకి కావచ్చు, విభజన రాజకీయాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా తాను దూరంగా ఉంటాను, అవినీతి నిర్మూలనతో పాటు పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో తమిళనాడులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారందరికీ కూడా తాను అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా చాలా వివరంగా చెప్పుకోరావడం కూడా జరిగింది. ఇప్పటికే గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసినటువంటి విజయ్ తాజాగా ఈ యొక్క పార్టీ ప్రకటన అయితే చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.